ఏం జరుగుతుందన్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ వాళ్ళ రాజ్యం వస్తే రాకముందే ఇట్లా చేస్తే వాళ్ళ జుబ్లీస్ లో గెలిస్తే మేము ఎంఏం పార్టీ వల్లనే తురుకోల ఓట్ల వల్లనే గెలిచామంటే ఈ జుబ్లీస్ లో బొట్టు పెట్టుకొని రోడ్ల మీద తిరగలేరు, గాజులు వేసుకొని రోడ్ల మీద తిరగలేరు. ఏ హిందూ కూడా ఇలా బయట తిరగలేని పరిస్థితి ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి పాకిస్తాన్ వాడు మనం బెదిరించినట. నాకు డౌట్ వస్తుందన్న వీళ్ళ మీద. పెహల్గాంలో అవయవాలు చూసి చంపిరాని హిందువులను చంపిరలేదా ఇలా పాకిస్తాన్ ఊడుతున్నాను, వీళ్ళు తుర్కోలంలో ఊడుతున్నానా. నాకేం డౌట్ వస్తుంది, వీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు చెక్ చేయాలన్నా, వీళ్ళ అవయవాలు చెక్ చేయాలి, వీళ్ళ నిజంగా టూపా ఒరిజినల్ చూడాలన్నా. వీళ్ళ డిఎన్ఏ అన్న పాకిస్తాన్ డిఎన్ఏ కావచ్చు. డౌట్ వస్తుంది నాకు. గింత దిగదారన్నా పోతుంటే తురుకోలు అంటుండే ఈ హిందువులను ఎవ్వడంటలేడన్నా. ఇది లోకల్గా జుబ్లీలకు సంబంధించిన ఎన్నికలు కావన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది దయచేసి ఇలా జై అనుడు. నేను హిందూ, బండి సంజయ్ హిందూ మాట్లాడు, నా మీద కేసులు పెడతారు. పెట్టే నీ కాదు, ఏమైనా పెట్టుకోకపోయి కేసులు 109 కేసులు, ఇంకో 10 కేసులు, 129 కేసులు. 9 సార్లు జైలుకి పోయినా, ఇంకో 10 సార్లు జైలుకి పోతా. నన్ను 3 సార్లు చంపే ప్రయత్నం తురుకోను, ఇంకోసారి అరే పైదానికి పోయే కిందానికి వచ్చినాను. నేను ఈ ధర్మానికి సేవ చేయడానికి వచ్చినాను. నేనే కాదన్నా, ఈ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరైనా కూడా, ఇవాళ ఈ ధర్మం కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్ప మీలొక్క ఓట్ల కోసం పిచ్చ బతుకు మాది కాదన్న. మీ బతుకులు చెడచూని అమ్మా. ఈ టోపీలు పెట్టి నాకు ఇప్పుడేమో టోపీలు పెట్టి అనుకుంటూ ఉంటాడు కూడదన్నా. ఇంకా టోపీ అన్న, ఈ టోపీ అన్న, ఆరెంజ్ కలర్ టోపీ అన్న, ఇది అన్న, ఇంకా టోపీ గడి టోపీ అన్న. గది అరే మన రంగు కనడరా, వాళ్ళకు కనడాల ఇది అన్న సేమా పెట్టనా. అన్న ఈ టోపీ అన్నా, ఆ టోపీ అన్నా, ఏ టోపీ అన్నా, ఈ టోపీ అన్నా, ఆ టోపీ అన్నా. ఈ టోపీ కావాలన్న జుబ్లీస్ హిందువులందరూ ఇటోటే అని. ఆ తెల్ల టోపీ తుర్కోల టోపీ కావాలనుకున్న అందరూ అటు ఇటు ఓటేసుకోరు. మాకు అంతే ఓట్లు అంతే, మాకు ఒక్కటే ఓటు కావాలి, ఈ ఓటు కావాలి. ఈ టోపీ కోసం పనిచేస్తామన్నా, ఈ జెండా కోసం, ఈ కాశాపు ధ్వజం కోసం పనిచేస్తామన్నా. మా లక్ష్యం వల్ల ఒకటే, చార్మినార్ మీద కాశాపు జెండా ఎగిరేసే లక్ష్యమే. అరే గాడికి వేనమన్నా, గాడ పర్మిషన్ లేకుండా ఎవ్వడు రావద్దు అనన్నా పోయినమా లేదా? భాగ్యలక్ష్మి అమ్మవారి శక్తి ఏందో ప్రపంచానికి చాటినమా లేదా? అమిత్ షా గారు వచ్చి పూజ పాల్గొనడా లేదా? యోగి గారు వచ్చి పూజలో పాల్గొనడా లేదా? జేపీ నడ్డా గారు వచ్చి పూజలో పాల్గొనరా లేదా? కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రం వాళ్ళ జుబ్లీస్ వైపు చూస్తుందన్నా, జుబ్లీస్ హిందువుల వైపు చూస్తుందన్నా. మీరు వీళ్ళ మాటలు నమ్మకండి. పైసలు పక్కా తీసుకోండి. పైసలు మనయే, మన అయ్య జాగిరి కాదు, మన తాత జాగిరి కాదు. 10,000 20,000 పైసలు వాళ్ళు ఇస్తే తీసుకోండి. ఓటు ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దండి. పొద్దున 7 గంటలకు పోయి పువ్వు గుర్తు మీద గుద్దితే పువ్వు గుర్తు బటనే ఖరాబ్ కావాలి, అట్లా ఉండాలి ఓటు. కానీ కావాలని ఖరాబ్ ఏం గురి మళ్ళీ జోగు. ఎన్నికల కమిషన్లో ఏం సార్, ఈ జుబ్లీస్ లో పువ్వు గుర్తు గుద్ది ఈవీఎం మిషన్ ఖరాబ్ అయినా సార్, ఈవీఎం మిషన్ పంపండి సార్ అని గట్ల గుద్దాలని ఓట్లు. ఎందుకంటే ఈ బియాస దొంగలని ఇప్పుడు రాగా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఆ మాగంటి గోపినాథ్ భార్య వచ్చిందన్నారు, వాళ్ళ అమ్మ వచ్చిందన్న, వాళ్ళ కొడుకు వచ్చిందన్న, మీద వాళ్ళు ఏడ్చిందన్న. ఎంత బాధ అనిపిస్తుందన్న. సార్ సొంత భార్యనే భార్య కాదంటుంది సార్, సొంత కొడుకునే కొడుకు కాదంటుంది సార్, సొంత తల్లినే తల్లి కాదంటుంది సార్. 1998లో పెళ్ళైంది సార్ మాకు. ఇగో సార్ సర్టిఫికేట్, 1998లో సార్ నాకు పెళ్ళైంది.
అలా తండ్రి కొడుకు అంటున్నా, నా అంకుల్ నాకు పెళ్లి కావాలంటే నా తండ్రి ఎవడు అంటే ఏం చెప్పుకోవాలని అంకుల్. తల్లి ఏమంటుంది తెలుసా అన్న, ఇన్ని సంవత్సరాలు పెంచి పోషించిన చిట్ట చివరి చూపు కూడా చూపించలేని దౌర్భాగ్య పరిస్థితి అన్న బీఆర్ఎస్ ఉన్నది. ఆమెకు 2 రేషన్ కార్డులు, 2 ఓటర్ ఐడి కార్డులే అన్న, 2 అఫిడవిట్లు పెట్టిందన్న. ఇది మాట్లాడితే పైసలు మొత్తము బీఆర్ఎస్ దృష్టి అంతా, కేసీఆర్ కొడుకు దృష్టి అంతా మాగంటి గోపీనాథ్ పైసల మీద దృష్టి. పైసలు కావాలి. అరే మీరు గెలవక ముందే డాక్యుమెంట్లు మార్చిన వాళ్ళు, మీరు గెలిచినాక మీ డాక్యుమెంట్ ఉంచుతారా వాళ్ళు? మీ డాక్యుమెంట్ కూడా మొత్తం మార్చి మీ ఆస్తి పాస్తులు మొత్తం కేసీఆర్ కొడుకు దొబ్బిపోతాడు. మాగంటి గోపీనాథ్ ఆస్తులు గట్టే దొబ్బిపోవడానికి ప్రయత్నం చేశాడు. నేను ఇది మాట్లాడితే ముఖ్యమంత్రి సాబ్ ఏమంటాడంటే, బండి సంజయ్ నువ్వు వచ్చి కంప్లైంట్ ఇయ్యి, నేను యాక్షన్ తీసుకుంటాడట. నేను పోయి కంప్లైంట్ ఇయ్యానట. నేను పోయి కంప్లైంట్ ఇస్తానే. నువ్వు ముఖ్యమంత్రివి, నీకు విజిలెన్స్ ఉంటుంది, నీ కింద పోలీసు వాళ్ళు ఉంటారు. పోయి గొర్ర గుంజుకొచ్చి వాడిని లోపలేసి ఈ పంత మల చంపకనట, బండి సంజయ్ కంప్లైంట్ ఇయ్యి, నేను యాక్షన్ తీసుకుంటానట. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి సాబ్, నెల క్రితమే మాగంటి గోపీనాథ్ కొడుకు పోయి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు. నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? కావాలంటే ఇప్పుడు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి పంపించిన. ఇప్పుడు చూపట్టుకో, నీకు రోషం ఉంటే నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని నువ్వు భావిస్తే దాని మీద విచారణ జరుపు. ఎవరు భార్య, ఆస్తి ఎవరికి రావాలి? మాగంటి గోపీనాథ్ ఆస్తులు ఏడిపోయినాయి, ఎవడు దొబ్బిపోదామని చూస్తుర్రు. ఒక్కసారి విషయాన్ని బయటపెట్టు. కేటీఆర్ అంటాడట 6 నెలల లేదు, ఇప్పుడే వచ్చిందా? నీ మాజీ మంత్రి ఆ పిల్లాన్ని ఫోన్ చేసి, రే నువ్వు అమెరికా నుంచి తెలంగాణకి వస్తే నేను చంపేస్తాను పేరిచ్చిరన్న. వాళ్ళ భార్య చెన్నైలు ఉంటే నువ్వు తెలంగాణకి వస్తే నేను చంపేస్తామని చెప్పి పేరిస్తే 6 నెలల నుంచి భయం బతుకుల మధ్య నిన్న వచ్చి, అరే భార్య కాదంటే రేపు మన ఇంట్లో సమస్య ఎట్లుంటుందన్న? ఇవాళ అందుకే ఒక్కసారి ఆలోచించండి, ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వాళ్ళ నాటకాలు ఆడుతున్నారు. అందుకే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా జుబ్లీస్ వైపు చూస్తున్నారు. జుబ్లీస్ లో ఏం జరగబోతున్నది? జుబ్లీస్ లో హిందువులు ఎట్లా మారబోతున్నారు? ఎన్నికల వాతావరణం మారిపోయిందన్న, 5 రోజుల నుంచి మొత్తం మారిపోయిందన్న, సర్వేలు మొత్తం తారుమారైపోయాయన్నా. ఈ జుబ్లీస్ లో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోటీ అని చెప్పి ఇలా ప్రజలు కోడే కూర్చున్నా. పార్కులకు పోయినా ఎస్ నేను హిందువులు బీజేపీ కోటేస్తా, పప్పులకు పోయినా ఎస్ నేను హిందువులు బీజేపీ కోటేస్తా, గుళ్ళోకి పోయినా ఎస్ నేను హిందువులు నేను బీజేపీకి ఓటేస్తా, ఇంట్లోకి పోయినా కూడా ఎస్ బీజేపీకి నేను ఓటేస్తా అని చెప్పి పట్టురన్నా. నేను మొల్దారం కట్టుకున్నా బీజేపీ ఓటేస్తా, నేను పొట్టు పెట్టుకున్నా బీజేపీ ఓటేస్తా, నేను గాజులు వేసుకున్నా బీజేపీ ఓటేస్తా. ఈ పోటీ ఎవరికెవరు తెలుసా అన్న? ఐఎంసి వర్సెస్ బీజేపీ. ఐఎంసి అంటే ఇండియన్ ముస్లిం కాంగ్రెస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోయిందన్న రేవంత్ రెడ్డి మార్చేసిండన్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పేరే మార్చేసిండన్న. ఐఎంసి ఇండియన్ ముస్లిం కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీకి జరుగుతున్న ఈ ధర్మ యుద్ధంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త రేపటి 4 రోజులు తిరుగుతున్నా. ఈ జోష్, ఈ హోష్, ఈ ఉత్సాహం, ఈ ఆవేశం, ఈ ఆలోచన ఈ 3 రోజుల లోపల ఈ జుబ్లీస్ నియోజకవర్గంలో ఓటర్ల నిర్ణయం తారుమారు కావాలి. వారు 1 సైడ్ లెక్కలే. ఇక్కడ హిందువులు గెలవాలి. ఆలోచించండి, హిందువులు ఇంకా నీ బాధ్యత, నీ కాళ్ళు మొక్క, నీ దయ నా మీద ఉంచు అని చెప్పి బాంఛన్ భక్తులు తెలంగాణ రాష్ట్రంలో హిందువులు బతకాలా? నేను హిందువులపై అని తలెత్తుకొని గర్వంగా గల్లా ఎగిరేసుకొని తిరిగే పరిస్థితి జుబ్లీస్ లో రావాలా? జుబ్లీస్ ఓటర్ మహాశాల